హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ పొలిటికల్ చక్ర వ్యూహంలో ఇరుక్కుపోతున్నారా? ఇప్పుడు అదే అందరికీ డౌట్ వస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ వాదనలు వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక పెద్ద పెట్టున అల్లు అర్జున్ వ్యతిరేక వాణి వినిపిస్తోంది. సో రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఇక ఎవరు కూడా ఈ అంశంలో మాట్లాడద్దు అని చెప్పేంత వరకు కూడా వ్యవహారం వెళ్ళిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఒక వాదన, బీఆర్ఎస్ ఒక వాదన, కాంగ్రెస్ ఒక వాదన, వైసీపీ ఒక వాదన. ఎవరు ఇష్టారీతన అల్లు అర్జున్ వాళ్ళు వాడుకుంటున్నారా మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏం సార్ రాజకీయంగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వాడుకుంటున్నట్టు కనపడుతోంది? అంతేగా ఈ పరిణామాలన్నీ కూడా మీరు అన్నట్టు మొదట్లో వైసీపీ మా వాడని మేము సపోర్ట్ ఉంటామని చెప్పి అంటాం. వాళ్ళ సోషల్ మీడియా కూడా ఆయన్ని ఇది చేయటం ఇన్ని రకరకాలుగా మనం చూసాం. ఏదేమైనా కానీ కేసు ఫైల్ అయింది. ఆ ఫైల్ అయిన తర్వాత పరిణామాలు రోజు రోజుకి ఒకవైపు కాంగ్రెస్ ఏమో పూర్తిగా టార్గెట్ పెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు ఊరుకోరు కదా. అంతేగా ఆయనతో పాటు మంత్రిమండలి అయితే సీతక్క గారు మాట్లాడింది మీరు చూసారా? కిరణ్ గారు బట్టలు ఎప్పుదీస్తే పోలీసులు బట్టలు ఎప్పుదీస్తే జాతీయ అవార్డు ఎట్లా ఇస్తారు స్మగ్లర్కి అన్నారు. ఆమె ఒక్కటే కాదు, చాలా మంది ఇప్పుడు అదే సమయంలో మల్లన్న కూడా అదే మాట్లాడుతున్నాడు. జై భీమ్ సినిమాకి ఎందుకు నేషనల్ అవార్డు రాలేదన్నారు. సరే, ఒక ఎన్నం లక్ష్మీనారాయణ అయితే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి సోను సూద్, సమంత, మంచు లక్ష్మీ ప్రసన్న కంటే ఏమన్నా గొప్ప వాళ్ళ అల్లు అర్జున్ రూపాయి కూడా తీరిల్లు అవును సినిమాలు ప్రజలను దోచుకుంటున్నారన్నారు. టార్గెట్ చేసిన అనుకో తీర్మార్ మల్లన్న అయితే కేసు పెట్టారు పోలీసులని. అట్లా సార్ ఇప్పుడు వరుసగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం వల్ల ఏదో టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. అవన్నింటినీ వదిలి కేవలం అల్లు అర్జున్ ఫోకస్ చేసుకుంటున్నా ఆ రకంగా ప్రవర్తిస్తుంది. అంటే అదేవిధంగా అల్లు అర్జున్ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన వే ఆఫ్ కూడా అట్లనే ఉంది కదా. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలు పెట్టిన తర్వాత ఆయన కామ్గా ఉంటే పోయేది, ఒక లెటర్ రిలీజ్ చేస్తే పోయేది. ప్రెస్ మీట్ పెట్టడం చాలా బ్లండర్ మిస్టేక్. అందుకని పోలీసులు రివర్స్ అయ్యారు. మళ్ళీ కేసు కూడా ఇప్పుడు బెయిల్ కూడా రద్దు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? అల్లు అర్జునే. అంతే కదా. అల్లు అర్జునేనా వాళ్ళ మామగారి సలహానా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు తెలియట్లేదు. అది ఆయన చుట్టూ ఉన్న సలహాదారులే. సరే, వాట్ ఎవర్ ఇవాంటి తర్వాత ఆయన ఆగమేఘాలను వెళ్ళిపోయి నిన్న దీపాదాస్ మున్షిని కాంగ్రెస్ పార్టీ కలవటం మళ్ళా అవన్నీ కూడా జరిగినాయి గాంధీ భవన్కి వెళ్ళి. సరే, ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. బండి సంజయ్ గారు కలవటం, లక్ష్మణ్ గారు, వీళ్ళంతా. విచిత్రం ఏంటంటే బీజేపీలో విష్ణుకుమార్ రాజు వేరే వాయిస్ వ్యతిరేకిస్తున్నాడు. అదే ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా విష్ణుకుమార్ రాజు అంటే రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్ట్ అని. అవును. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది అసలుకి అంటే ఒకవైపు ఈయన బీజేపీలో వెళ్తాడా అనేది ఒకవైపు, ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళకు ఇన్ఛార్జ్ ఆమె దీపాదాస్ మున్షితో కలిసి పెద్దలతో మాట్లాడి ఇది ఎంతవరకు క్లోజ్ అయ్యేటట్టు ఏదో తప్పైన జరిగిపోయిందని వాళ్ళ మామ ఏమైనా రాయబారం నడుపుతున్నాడా కంచెల చంద్రశేఖర్ రెడ్డి అని రకరకాలు ఉన్నాయి. ఏదైనా కానీ సార్ కిరణ్ గారు, ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి చక్రపందంలో 42 సంవత్సరాల వయసులోనే ఈయన అద్భుతమైన నటుడు. దేశానికి హిందీ పరిశ్రమ నుంచి కూడా మించి అక్కడ ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతుంది. కానీ తెలుగు రాష్ట్రాలు డౌన్ అయిపోయింది. ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి పరిణామాలంటే కేవలం స్వయంకృతాప్రదం కనపడుతుంది. కానీ ఏదైనా కానీ దీని నుంచి బయటపడాలనే మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీలు అందిపుచ్చుకుంటాయి ప్రతి అవకాశాన్ని. అది ఎందుకు ఆ స్థాయికి మనం తెచ్చుకోకుండా మొదట్లో డే 1 1 కోటి రూపాయలు ఇచ్చేసి కుటుంబాన్ని మేము ఉన్నామంటే పోయేది. చివరికి అదే జరిగింది కదా సార్. మొత్తం 75 లక్షలు వాళ్ళ నుంచి 25 లక్షలు 1 కోటి రూపాయలు అయితే ఇచ్చారు. ఇంకేదో 2 కోట్ల రూపాయల పిల్లడి మీద డిపాజిట్ చేస్తామన్నారు. ఏం చేసినా ఎమ్మటే స్పందించి తక్షణమే స్పందించే హృదయం అనేది చాటుకుంటే ఇది 2-3 రోజులు అయిపోయేది. ఇప్పుడు 20 రోజుల దాకా వచ్చేది కాదు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది దేశవ్యాప్తంగా. నేషనల్ మీడియా కూడా చూపించే పరిస్థితికి వచ్చిందంటే ఇంకా చెప్పండి. సో ప్రభుత్వం ఏమన్నా క్లోజ్ చేసే దిశగా ఉన్న అడుగులు ఏమైనా వేస్తుందా? అంటే క్లోజ్ చేస్తే పోలీసు మొత్తానికి ఇది మచ్చలాగా మారింది. పోలీసుల్ని తక్కువ చేసిగా పోలీసులు తప్పు చెప్తున్నారని పోలీసుల మీద నెపం వేసేసరికి హీరో వాళ్ళు కంప్లీట్గా ఎవిడెన్స్ మీద పడ్డారు. ఓకే, ఎవిడెన్స్ మీద పడి ఈరోజు విచారణకు పిలిచారు. రేపు సుప్రీంకోర్టుకు రేపు ఎల్లుండి వెళ్ళి బెయిలే రద్దు చేయమంటున్నారు. కేసు విచారణ దశకుండగా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా, హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరు మాట్లాడకూడదు, కేసు జోలికి రాకూడదు. మరి మాట్లాడకూడదు, పిల్లవాడి విషయంలో వెళ్ళకూడదు అన్నప్పుడు మాట్లాడకూడదని చెప్పలేదు ఈ లాయర్లు. అవును, పక్కన లాయర్ కూర్చొని మాట్లాడించారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే స్వయంకృతాప్రదంగా భావించాలి. ఏదైనా కానీ మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఒక మెట్టు దిగి ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలా, సమస్య పరిష్కారం ఎవరనేది ఆలోచించుకుంటే ఆయనకి మంచిగా ఉంటుంది అనేది మన అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద పొలిటికల్ వ్యూహాల్లో అయితే అల్లు అర్జున్ చిక్కుకున్నారనిపిస్తోంది.
సో అనవసరంగా ఒక జోక్ కూడా బాగా వైరల్ అవుతోంది. 11వ తారీఖున అంటే 11 అనే నంబర్ గురించి అనమాట. 11వ తారీఖున ఆయన ప్రచారానికి వెళ్ళాడని, ఎక్కడికి, నంద్యాలకి. ఆ తర్వాత ఇవాళ 11 వచ్చిన పార్టీ సపోర్ట్ చేస్తుందని, ఇవాళ విచారణకు కూడా 11 గంటలకి వెళ్ళాడని, ఇలాగ ఒక ట్రోలింగ్ కూడా చేస్తుంది. ఎంత వీలైతే అంత 11 అనే అంకెను వదిలేస్తే అంత మంచిది అని కూడా కిరణ్ గారు, సారీ ఫర్ ట్విట్టర్లో ఇంటరప్షన్. చెప్తున్నారు. 11 పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే నేను నా ఇష్టమైతే వెళ్తా లేకపోతే లేదు నేను తగ్గనన్న వ్యక్తి అంత ఇష్టపడి తన మేనమామనే కాదని చెప్పేసి వెళ్ళిన వ్యక్తి ఈరోజు అసలు స్పందించాడే, ఈయన పక్కన ఉన్నాడా సార్? తొక్కిసలాట జరిగిన రోజు ఉన్నాడు, సినిమాకి వచ్చాడు ఆయన. ఈ తర్వాత ఎక్కడ ఇరికిస్తారో నా పేరు కూడా ఉంటుందని చెప్పి భయపడి కనీసం ట్వీట్ కూడా చేయట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళటం కుదరదు అనుకోండి, శిల్పా రవిచంద్ర గారితో ₹1 కోటి ఇప్పించి పంపించచ్చు కదా. లేదు, ఆయన అసలు స్పందించట్లా, భయపడిపోయి దాక్కున్నాడు. కానీ ఎవరు నీ వెనకడ ఉన్నారు, ఎవరు నిలబడ్డారు అనేది ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.